ఏపీ లీవ్ రూల్స్ 1933 ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు 1933 ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్లో రూల్ నెంబర్ 58 నుండి రూల్ నెంబర్ 104 వరకు ఉద్యోగుల సెలవు నిబంధనలు ఇవ్వటం జరిగింది. ఈ సెలవు నిబంధనలను ఏపీ లీవ్ రూల్స్ 1933గా పిలుస్తారు. సెలవు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని యాజమాన్యంలోని ఉపాధ్యాయులకు, ఎయిడెడ్ స్థానిక సంస్థల ఉద్యోగులకు వర్తిస్తాయి. సెలవు నిబంధనలు తెలుసుకునే ముందు అసలు సెలవు అంటే ఏమిటో తెలుసుకుందాం. లీవ్ ఈజ్ ఏ పర్మిషన్ granted to a government servant to be absent from actual duty. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి వాస్తవ విధులకు హాజరు కాకుండా ఉండడానికి ఇచ్చే అనుమతిని సెలవు అంటారు. అయితే ఫండమెంటల్ రూల్ 67 ప్రకారము సెలవు అనేది హక్కు కాదు. ప్రజా ప్రయోజనాలు, అవసరాల రీత్యా అవసరం అనుకుంటే సెలవును తిరస్కరించడానికి లేదా రద్దు చేయటానికి అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. FR 68 ప్రకారము సెలవు సాధారణంగా ఉద్యోగి కార్యాలయ బాధ్యతలను బదిలీ చేసిన రోజు నుండి తిరిగి బాధ్యతలు స్వీకరించిన రోజు వరకు ఉంటుంది. ఫండమెంటల్ రూల్ 69 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి సెలవు కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ విధమైన ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం లేదా వ్యాపారము నిర్వహించకూడదు. ఇక ఏపీ లీవ్ రూల్స్ 1933లో పేర్కొన్న ప్రధానమైనటువంటి 3 రకాల సెలవులు అంటే సంపాదిత సెలవు, ఎర్న్ లీవ్, అర్ధజీతపు సెలవు, హాఫ్ పే లీవ్, జీత నష్టపు సెలవు అంటే ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంపాదిత సెలవు, ఎర్న్ లీవ్. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఆర్జించే సెలవును సంపాదిత సెలవు, ఎర్న్ లీవ్ అంటారు. ఉద్యోగి డ్యూటీ కాలాన్ని బట్టి సంపాదిత సెలవు జమ చేయటం జరుగుతుంది. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లోని పర్మనెంట్ ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతు సంపాదిత సెలవు లభిస్తుంది. అంటే సంవత్సరానికి గరిష్టంగా 30 రోజుల చొప్పున ఎర్న్ లీవ్ జమ చేయటం జరుగుతుంది. ఈ ఎర్న్ లీవ్ ఉద్యోగులకు ప్రతి జనవరి 1న 15 రోజులు, జూలై 1న 15 రోజులు అడ్వాన్స్గా జమ చేయటం జరుగుతుంది. GOMS నంబర్ 232 ఫైనాన్స్ డేటెడ్ 16/9/2005 ప్రకారము గరిష్టంగా 300 రోజులు మాత్రమే ఎర్న్ లీవ్ను నిల్వ ఉంచుకోవచ్చు. ఇక వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి GOMS నంబర్ 317 ఎడ్యుకేషన్ డేటెడ్ 15/9/1994 ప్రకారము సంవత్సరానికి 6 రోజుల చొప్పున ఎర్న్ లీవ్ జమ చేయటం జరుగుతుంది. వీరికి జనవరి 1న 3 రోజులు, జూలై 1న 3 రోజులు అడ్వాన్స్గా జమ చేస్తారు. వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే
FR 82 ప్రకారము 15 రోజులకు మించిన విరామం కల ఉద్యోగులను వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణిస్తారు. సాధారణంగా అన్ని మేనేజ్మెంట్స్లో పనిచేసే ఉపాధ్యాయులు వీరిని వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణిస్తారు. వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎర్న్ లీవ్ లెక్కింపు సూత్రం గురించి తెలుసుకుందాం. ఎర్న్ లీవ్ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ కాలము ఇంటూ 1/11 మైనస్ 27 అంటే 365 ఇంటూ 1/11 మైనస్ 27. వేసవి సెలవుల్లో డ్యూటీ చేసినప్పుడు FR 82B మరియు GOMS నంబర్ 114 ఫైనాన్స్ డేటెడ్ 28/4/2005 ప్రకారము పనిచేసిన రోజులకు మాత్రమే వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి ఆ రోజులకు ప్రపోర్షనేట్గా ఎర్న్ లీవ్ను జమ చేయటం జరుగుతుంది. వేసవి సెలవుల్లో డ్యూటీ చేసిన కాలానికి సంపాదిత సెలవు లెక్కింపు సూత్రం ఎర్న్ లీవ్ ఈజ్ ఈక్వల్ 365 ఇంటూ 1/11 మైనస్ 27 ఇంటూ వాడుకున్న సెలవులు బై మొత్తం సెలవులు మైనస్ 6. GOMS నంబర్ 153 ఫైనాన్స్ డేటెడ్ 4/5/2010 ప్రకారము సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు. అలాగే సంపాదిత సెలవును అర్ధజీతపు సెలవు వేసవి సెలవులతో కలిపి ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు. సరెండర్ సెలవు సరెండర్ లీవ్ ఉద్యోగి లేదా ఉపాధ్యాయులు తాను ఆర్జించినటువంటి సంపాదిత సెలవును నగదుగా మార్చుకోవటాన్ని సరెండర్ లీవ్ అంటారు. GOMS నెంబర్ 172 ఫైనాన్స్ డేటెడ్ 1/7/1974 ప్రకారము ఉద్యోగులు తమ సంపాదిత సెలవు ఖాతా నిల్వ నుంచి 12 నెలల కాల వ్యవధిలో 15 రోజుల చొప్పున 24 నెలల కాల వ్యవధిలో 30 రోజుల చొప్పున సంపాదిత సెలవును ప్రభుత్వానికి సరెండర్ చేసి నగదు పొందవచ్చు. GOMS నంబర్ 418 ఫైనాన్స్ డేటెడ్ 18/4/1979 ప్రకారము ఈ సౌకర్యం అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కూడా వర్తింపు చేయటం జరిగింది. ఈ కాలానికి డ్యూటీ అలవెన్స్ మరియు కన్వేయన్స్ అలవెన్స్ తప్ప మూల వేతనంతో పాటు అన్ని రకాల అలవెన్సులు చెల్లించడం జరుగుతుంది. సంపాదిత సెలవును మంజూరు చేసే అధికారే ఈ సెలవును కూడా మంజూరు చేస్తారు. సంపాదిత సెలవును వ్యక్తిగత కారణాలు లేదా వైద్య కారణాలతో కూడా సాధారణ సెలవులాగానే వాడుకోవచ్చు. ఇక సంపాదిత సెలవును నగదుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. అంటే ఎన్కేష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్. ఉద్యోగి రిటైర్ అయినా చనిపోయినా అతని సెలవు ఖాతాలో నిల్వ ఉన్న సంపాదిత సెలవునకు 300 రోజు వరకు నగదు చెల్లించడం జరుగుతుంది. డ్యూటీ అలవెన్స్ తప్ప రిటైర్ అయ్యే నాటికి అర్హత గల జీతము అలవెన్స్లు అన్నీ
ఈ నగదు చెల్లింపు ద్వారా చెల్లిస్తారు. అర్ధ జీతపు సెలవు. సర్వీస్ రెగ్యులరైజేషన్ పూర్తయిన తర్వాత నియామక తేదీ నుంచి అంటే అపాయింట్మెంట్ డేట్ నుండి ప్రతి పూర్తి సంవత్సరానికి 20 రోజుల చొప్పున అర్ధజీతపు సెలవు ఉద్యోగి లేదా ఉపాధ్యాయుని యొక్క సెలవు ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. అర్ధజీతపు సెలవు నిల్వ మొత్తానికి గరిష్ట పరిమితి అనేది లేదు. దీనిని వైద్య కారణాలపైన, వ్యక్తిగత కారణాలపైన కూడా వినియోగించుకోవచ్చు. అర్ధజీతపు సెలవు కాలమునకు మూల వేతనములో సగము, కరువు భత్యములో సగము మరియు హెచ్ఆర్ఏ, సిసిఏ పూర్తిగా చెల్లించడం జరుగుతుంది. జిఓఎంఎస్ నెంబర్ 28 ఫైనాన్స్ డేటెడ్ 9/3/2011 ప్రకారము అర్ధజీతపు సెలవు 6 నెలలకు మించినచో హెచ్ఆర్ఏ, సిసిఏ అలవెన్స్లు చెల్లించడం జరగదు. ఇక కమ్యూటెడ్ సెలవు గురించి తెలుసుకుందాము. కమ్యూటెడ్ సెలవు వైద్య కారణములపై మాత్రమే కమ్యూటెడ్ సెలవును వినియోగించుకోవాలి. ఈ సెలవు కాలానికి రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుంచి తగ్గించి పూర్తి జీతము చెల్లించడం జరుగుతుంది. సర్వీసు మొత్తముపై 240 రోజుల వరకు మాత్రమే కమిటెడ్ లీవ్ అనుమతించడం జరుగుతుంది. ఇక ప్రత్యేక వ్యాధులకు అర్ధజీతపు సెలవు. క్యాన్సరు, మానసిక జబ్బు, కుష్టు, క్షయ, గుండె జబ్బు గల వారికి 6 నెలల వరకు అర్ధజీతపు సెలవు కాలానికి పూర్తి జీతము చెల్లించడం జరుగుతుంది. అయితే అర్ధజీతపు సెలవు నిల్వలేని వారికి ఈ సౌకర్యం వర్తించదు. జిఓఎంఎస్ నెంబర్ 590 డేటెడ్ 6/8/1980 ద్వారా ఈ సౌకర్యము స్థానిక సంస్థలు, ఎయిడెడ్ వారికి కూడా వర్తింపు చేయడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 29 ఫైనాన్స్ డేటెడ్ 9/3/2011 ప్రకారము టీబీ మినహా మిగిలిన వ్యాధులకు 8 నెలల వరకు హెచ్ఆర్ఏ, సిసిఏ చెల్లించడం జరుగుతుంది. అర్ధజీతపు సెలవునకు నగదు చెల్లింపు. ఎన్కాష్మెంట్ ఆఫ్ హాఫ్ పే లీవ్. రిటైర్ అయిన లేక చనిపోయిన ఉద్యోగుల ఖాతాలో నిల్వ ఉన్న అర్ధజీతపు సెలవునకు నిర్ణీత ఫార్ములా ప్రకారము నగదు చెల్లించడం జరుగుతుంది. ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్న సంపాదిత సెలవు పోను 300 రోజుల గరిష్ట పరిమితితో మిగిలిన అర్ధజీతపు సెలవునకు నగదు చెల్లిస్తారు. ఇందుకు సంబంధించినటువంటి జిఓ ఎంఎస్ నెంబర్ 154 ఫైనాన్స్ డేటెడ్ 4/5/2010. అర్ధజీతపు సెలవుకు నగదు సౌకర్యము పంచాయతీరాజ్ మున్సిపల్ ఉపాధ్యాయులకు మెమో నెంబర్ 7380 డేటెడ్ 10/12/2012 ద్వారా నిలుపుదల చేయటం జరిగింది. ఆ తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 148 ఫైనాన్స్ డేటెడ్ 21/8/2017 ద్వారా ఈ సౌకర్యము పంచాయతీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తిరిగి కల్పించడం జరిగింది. ఇక మూడవది జీత నష్టపు సెలవు. ఎక్స్ట్రాడినరీ లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే. ఏపీ లీవ్ రూల్స్ 16 ప్రకారము ఉద్యోగికి సంపాదిత సెలవు కానీ అర్ధజీతపు సెలవు కానీ నిల్వలో లేనప్పుడు లేక అవి ఉన్నను అతడు ప్రత్యేకంగా కోరినప్పుడు జీత నష్టపు సెలవు
మంజూరు చేయటం జరుగుతుంది. ఈ సెలవు సీనియారిటీ, ప్రమోషన్లకు లెక్కలోకి తీసుకోవటం జరుగుతుంది. కొన్ని పరిమితులతో పెన్షన్ లెక్కింపుకు కూడా ఎక్స్ట్రార్డినరీ లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే పరిగణనలోకి తీసుకోబడుతుంది. లీవ్ నాట్ డ్యూ, సంపాదిత సెలవు కానీ అర్ధజీతపు సెలవు కానీ నిల్వలో లేనప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో యాజమాన్యము అర్ధజీతపు సెలవును లీవ్ నాట్ డ్యూగా మంజూరు చేయవచ్చును. ఈ విధంగా మంజూరు చేసిన సెలవును భవిష్యత్తులో ఉద్యోగి సంపాదించేటువంటి అర్ధజీతపు సెలవు నుండి మినహాయిస్తారు. దీనిని కమిటెడ్ సెలవుగా వాడుకుంటకు అవకాశం లేదు. ఇందుకు సంబంధించి ఫండమెంటల్ రూల్ 31, రూలింగ్ 15C అండ్ 18Eలో పేర్కొనడం జరిగింది. ఇవి ఎర్న్ లీవ్, హాఫ్ పే లీవ్, ఎక్స్ట్రార్డినరీ లీవ్కి సంబంధించినటువంటి కొన్ని వివరాలు. ఇతర సెలవులు గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం.